Please do subscribe to Prajabheri News Channel. जल्दी थोड़े दिन बाद कार इस्तेमाल की तो रॉबर्ट को ये एहसास हुआ, उसे मालूम पड़ा कि इसका जो निकासी तंत्र है वो खराब है, इसमें डिफेक्ट है, गाड़ी प्रॉपर चल नहीं रही। किसने किसको बेची गाड़ी? कौन है रॉबर्ट और अरुण? कहाँ पे कैसे बेची? विज्ञापन दिया 2 लाख भाई कोई दोस्ती का एक अखबार में निकाला कि सब जो इंटरेस्टेड है वो आ जाए कार ले लीजिए। कितने अमाउंट में? 2 लाख। रॉबर्ट डिससेटिस्फाइड हो गया, असंतुष्ट हो गया कि कार ये नहीं चल पाएगी। उसने अरुण से कहा कि भाई ये कार ठीक नहीं है, आप ये कार वापस ले लीजिए और मेरे 2 लाख रुपए जो मैंने दिए थे वो मुझे वापस कर दीजिए। किसने कैसे क्या कहा? रॉबर्ट अरुण से कहा 2 लाख जो दिया है वो वापस कर दीजिए। अरुण ने फ्रेंडशिप थी, बॉन्ड ऑफ फ्रेंडशिप वाज देयर। अरुण ने रॉबर्ट से प्रॉमिस किया, वादा किया कि मैं आपको दे दूंगा शुरू में तभी नहीं, बट आफ्टरवर्ड्स बाद में वो मुकर गया, डिनाई कर दिया। उसने कहा मैं नहीं दूंगा। उसने कार वापस लेने से और कार की कीमत रॉबर्ट को वापस करने से इनकार कर दिया, डिनाई कर दिया। रॉबर्ट ने मामला पेश किया 2 लाख रुपए का, और जब लगाते हैं क्या मांगते हैं रुपए के ऊपर, जब कोर्ट से मांगते हैं 2 लाख रुपए मांगते हैं और ब्याज इंटरेस्ट 15% इंटरेस्ट का उसने दावा पेश कर दिया। अब ये मामला आपकी मीडिएटर रहेंगे उनके सामने आ गया, फैक्ट सबकी समझ में आ गए, तथ्य। अब 3 मीडिएटर बनेंगे, एक अरुण बनेगा तो अरुण हो जाएगा, कोई भी हो, और एक रॉबर्ट हो जाएगा, वो रॉबर्ट का करेक्टर जिएगा। इसमें बाकी के आप साहिबान ऑब्जर्वर की पोजीशन में रहेंगे, ऑब्जर्व करेंगे कि ये लोग कैसे कंडक्ट, जैसे आज सुबह से लेक्चर चल रहा है, आपको बताया जा रहा है, उस स्पिरिट के हिसाब से कर रहे हैं कि नहीं कर रहे हैं। क्योंकि देखिए ये चीज़ ऐसी है, कोई आप जो मीडिएटर साहिबान बने, कोई वोट नहीं लें। अगर मैंने बार बार कहा से कि मैं बहुत एक्सपीरियंस आदमी हूँ, मुझे भी ना बिठाएंगे तो आप ऑब्जर्वर होंगे तो आप गलतियाँ निकाल सकते हैं, और उसकी तो इतनी गलतियाँ निकाली हैं, मैं तो जाके बताऊँगा तो मीडिएशन का काम करना छोड़ दूँगा। कमियाँ निकालेंगे, आपकी कोई कमियाँ निकालेगा, इधर खड़े हो जाइए, खड़े हो जाइए। मीडिएशन सेंटर पे आज हम आ गए। अब आपको ये रख दीजिएगा, ये भी रख दीजिए, ठीक है? हाँ, देखिए क्या क्या
మీడియేషన్ సెంటర్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా మీకు కూడా మీ యొక్క సమస్య మాకు క్లుప్తంగా తెలియనట్లయితే దాని గురించి మనం పరిష్కారం చేసుకున్నాం. ఈ విషయంలో సమస్య రాబర్ట్ గారు కూడగలుగుతున్నారు. అయినా మేము మీకు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మీ యొక్క సమస్య ఎక్కడి నుంచి మొదలైంది ఏంటిదని తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాలంలో కూడా మీ సమస్యను తెలుసుకొని మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దయచేసి మీరు అరుణ్ గారు ఒక 10 నిమిషాలు బయట ఉన్నట్టయితే విషయం ఏంటో అక్కడి మిత్రుడు ఇంట్రడక్షన్ చేస్తున్నారు. నేను నిజామాబాద్లో ఆర్ఎంపీ డాక్టర్ని, అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని, ఇది కాకుండా హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ సెక్రటరీని, గులాబిక టెంపుల్ చైర్మన్ కూడా. ఇలాంటి సమస్యలు వారిలో చాలా వస్తాయి, వాటిని మేము తీర్చినాము. సో అదేవిధంగా మీరు మమ్మల్ని నమ్మి మా విషయాలకు చాలా సంతోషం. మన ఈ సమస్యతో మనందరం సమస్యగా సౌకర్య వాతావరణంలో అందరికీ మనస్ఫూర్తిగా ఇష్టమయ్యే విధంగా ఎవరికి కష్టం కాకుండా, ఎందుకంటే అందరి మిత్రులే కాబట్టి ఇద్దరు మిత్రులే సమస్య వచ్చింది పోవడం చాలా ఉంది. కాబట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే నేను చెప్పేది ఏంటంటే మా విషయంగా ఈశ్వర ప్రకారంగానే ఏది చేసినా ఈశ్వర ప్రకారంగా మేము మామూలు మధ్యవర్తులు మాత్రమే తప్ప మేము చెప్పడానికి నిజం కాదు. ఎక్కడున్నాం కాబట్టి కానీ మేము చెప్పింది న్యాయంగా సంబంధంగా ఉండడం తప్ప మీరు అర్థం చేసుకుంటే చెప్పడం మా పద్ధతి కాదు. కాబట్టి మీరు సభ్యులు ఆలోచించుకోవడానికి ముందుగా నడుచుకోవచ్చు. ఫస్ట్ మీరు దాంట్లో సమస్యగా రావడం పోవడం కరెక్ట్. కాబట్టి మీరు ఏమున్నదంటే మీరు ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్కరు వచ్చిన నేను 30 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటాను. ప్రతి లాభాపేక్ష లేకుండా సేవ చేశాను. దాని తర్వాత ఇది కూడా సేవ చేస్తున్నాను. అదే తప్ప ఎవరి విషయాలు లేవు, ఎవరికి పక్షపాత వైఖరిగా నమ్మకం అవసరం లేదు. అందరికి సమానంగా स्टेट वक्फ बोर्ड के चेयरमैन हो गए। రిటైర్ అయ్యాను. ఇంకా సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి నేను ఇమీడియట్గా చేస్తున్నాను. మీకేమైనా సమస్యలు ఉంటే మీరు మా సెంటర్కి వచ్చినట్లయితే మేము వాటిని సామరస్యంగా పరిష్కరిస్తాము. ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు చెప్పండి. మరి వృధా డబ్బులు ఖర్చు పెట్టుకుని కోట్ల కట్టి తెలియకుండా మనం అందరం కలిసి మన సమస్య మనమే పరిష్కరించుకుంటాం. నమస్కారం అండి. నా పేరు సుజాత బాబు. నేను గోదావరి వచ్చాను. మీడియా మీద చేస్తున్నాను. మీ సమస్యలను समस्या पे जल्दी जब कर गया अभी थोड़ा सा स्टेट పరిస్థితి ఏంటి అని కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. అయితే ఇది బాధపడడం అవసరం లేదు. పెద్దలు చెప్తారు, రుజుగా చెప్పారు, మిస్టేక్స్ ఏమన్నాయని కూడా చెప్తారు. అది చాలా అవసరం కూడా మనకు. ఆ మిస్టేక్స్ మళ్ళీ మనం ఫ్యూచర్తో రాకుండా నేర్చుకోవడానికి మంచి పునాది. కాబట్టి తప్పులు ఎంచిందని చెప్పి మనకు బాధ అవసరం లేదు. ఈ తప్పులు ఎంచే వాళ్ళే మనకు చాలా మిత్రుడు. మనం సఫర్ పట్టలేని ఉపయోగం లేదు వాళ్ళు.
తప్పులు చెప్పేటప్పుడు గొప్పోడు వాడే కూడా మిత్రుడు. కాబట్టి మన తప్పులు ఎత్తి చూపిస్తారు, చాలా సంతోషం. మా తప్పులు మాకు ఎత్తి చూపిస్తే ఫ్యూచర్ మేము చేయకుండా ఉంటాం. ఇప్పుడు ఇందాక అన్నారు అమ్మగారు మాట్లాడలేదు అంటే వాస్తవానికి అమ్మగారు మాట్లాడలేదంటే కొంచెం నాకు భయం అంటే ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ లేకుండా మాట్లాడడం లేదు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం కూడా అనుకుంటాం. కానీ బయట మాట్లాడాలంటే వీళ్ళందరికంటే ఎక్కువ మాట్లాడతాం. మనం ఇక్కడ మాట్లాడితే కష్టమైంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు కొప్పండి లక్ష్మీపతి, నిజామాబాద్లో ఉంటాను. నేను ఆర్యవైశ్యులకు చెందిన వాడిని. సంఘం ప్రజలకు కూడా అలాగే సోషల్ వర్కర్లు కూడా సబ్లెక్స్ ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ప్రజాసేవ సంకల్పంతో ఇక్కడికి వచ్చేసేసి అవకాశం వచ్చింది కాబట్టి వచ్చారు. కాబట్టి మరి మన సమస్య అంటే వచ్చాక సమస్య కొరకు దాన్ని పూర్తిగా పట్టించుకోవాలి. మన యొక్క భేదాభిప్రాయం లేకుండా ఒక మిత్రులాగా చేసుకుందాం. ఓకే, ఫైన్. పార్టీలు ఎట్లా ఉంటారు అది కూడా కొంచెం గమనించండి. మీరు ఏం చెప్పారు సార్? మీరు ఏం చెప్పారు? మీ ఫోటో పోలీస్ స్టేషన్లో చూసినా నేను. మీరు ఏం హెల్ప్ చేస్తున్నారు? పార్టీలో కూడా ఉన్న పోలీసులు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి మా ఫోటో కూడా పోలీస్ స్టేషన్లో కంపల్సరీ. మన కోపంతో వస్తున్నారు, మీరు ఊరిగా ఉండాలి. కోపం తగ్గించుకుంటారు. ఓకే సార్. కూడా ఇంట్రొడక్షన్ ఇస్తే కూడా ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ ఆ పొజిషన్లో ఎట్లా వాళ్ళకి హ్యాండిల్ చేయాలి మనకు రావాలి. అది కూడా ఎందుకోసం అంటే లిటిగేట్సే వస్తారు. అది యాక్చువల్లీ సైకలాజికల్ డిసార్డర్ ఉండేది లిటిగేట్స్. మనం వాళ్ళకి అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా వాళ్ళు ఏం చేస్తే మనం ఏం రియాక్ట్ కావాలి. ఫాల్స్ మన మీద అలిగేషన్స్ పెడుతున్నారు వాళ్ళు. హౌ టు ట్యాకిల్ దెమ్ ఆల్సో. దట్స్ వై ఐ హావ్ అందుకోసం నేను అడిగినా ఆయన మంచిగా తెలుసు. సార్ నమస్కారం సార్. నా పేరు షేక్ అనుకుంటే నేను ఎక్స్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా 10 సంవత్సరాల నుంచి క్లబ్గా పనిచేస్తున్నాను. నాకున్న అనుభవం నుంచి లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. మాకున్న అనుభవం ప్రకారం మా ఆఫీస్కి మీరు వచ్చారో మీకు కావాల్సినటువంటి అర్హత తెలుసుకొని మీరు చెప్తే దానికి పరిష్కారం ఇస్తామని మేము అనుకుంటున్నాం సార్. राजेंद्र सिंह है, मैं रिटायर्ड टीचर। औरतों समाज को सुधारने के लिए मैं इसमें उतरा हूँ। तो मेरी एक ख्वाहिश है कि आप सब कुछ समस्या है तो मैं उसको हल कर सकूँ। इसलिए आपको हिंदी अगर आया हिंदी में बात करिए, या तेलुगु आया तेलुगु बात करिए। तो हम उसको 2 लैंग्वेज में पाते हैं, इसलिए आप कौन सा भी लैंग्वेज में बात करना चाहें तो बात कर सकते हैं। धन्यवाद। मेरा नाम मोहम्मद अहमद हुसैन है। मैं बांसवाड़े में रहता हूँ, सोशल वर्क करता हूँ और लोगों के तशरीफ फैसले वगैरह करता हूँ। मुझे मौका मिला मीडिएटर में, मैं भी बहुत खुश हूँ। इसमें भी काम करना बोल के सोचा, अगर आप लोगों का तो ऐसा मसला है तो हम उसको अच्छी तरीके से हल करके आपके मसले को हल करेंगे, ये हमारी कोशिश है। నేను నా రికగ్నిషన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇద్దరు ముస్లింలు ఉన్నారు, ఒక హిందూ ఉన్నారు, అదర్ సైడ్ హిందూ ఉన్నారు, మళ్ళీ ఒక క్రిస్టియన్ వస్తే మంచిగా ఉన్నది కదా. ఎందుకు ఇద్దరు ముస్లింలు ఉన్నారు, ఇక్కడ ఒక హిందూ ఉన్నారు, నాకు ఎట్లా జస్టిస్ దొరుకుతుంది ఇక్కడ ఉంటే ఎట్లా చెప్పు సార్. మీరు మీ హిందూ బ్రదర్ ఉన్నారు, నా క్రిస్టియన్ బ్రదర్ లేదు కదా, ఎట్లా మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు?
నేను నేర్చుకోవచ్చు. ఇప్పుడు మరి సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు తెలుగులో చెప్పలేండి, హిందీలో చెప్పలేండి. अदर कास्ट को भी हम उसको हल कर सकते हैं ना. इसलिए आपको मैं पहले बोला कि अब आप दोनों हैं, आपको तेलुगु आता है तो तेलुगु नहीं आता, तो इसलिए आपको हम सब लैंग्वेज बात करने वाले रह गए. कोई तेलुगु बात करे कोई हिंदी बात करे, इसलिए आपका समस्या हल कर सकते हैं. आप करना है तो तेलुगु में बात करके आपके मसले को हल कर सकते हैं. आपको तेलुगु में आता है, ऐसा कोई मसला नहीं. तेलुगु में साहब आप मुसलमान हैं, मैं क्रिश्चियन हूँ. मैं एक हिंदू बैठेगा, दूसरे हिंदू ब्रदर के साथ में मेरा जो झगड़ा है. अब क्रिश्चियन रहना ना साहब, आप दोनों मुसलमान हैं, एक हिंदू ब्रदर है वहाँ पे, तो मेरा फैसला जो है तो दोनों एक होके जो है मेरे अगेंस्ट में दिए तो कैसा? नहीं वो साथ नहीं सकता. कम्युनिटी का भावना कुछ भी नहीं होता ना, कम्युनिटी में कर सकते हैं ना. हिंदू हो मुस्लिम हो कुछ भी हो, उससे कोई प्रॉब्लम है पूरे मिलके होते हैं. यहाँ पे सब मजहब के एक ही है. हम लोग यहाँ समस्या हल करने हैं, मजहब को गिरने लिया है. इसलिए आप अपने समस्या दिल खोलकर हमारे बात कर सकते हैं. आप लोग थैंक यू. चाहे आप सिख हो, सिखाई हो, हिंदू हो, मुस्लिम हो, ठीक है ना. धन्यवाद. के पॉइंट्स आइए, दैट्स वाइज आपने एक पॉइंट रखा. बहुत बहुत शुक्रिया आप लोगों का. आप बचपन आ रहे हैं, आपने ऐसे ना जा रहे हैं. ये डिफेंस मिनिस्टर हो गए और अभी ये इनका इरादा तो बहुत ऊंचा है. आप ये कह रहे हैं कि रॉबर्ट నమస్కారం అమ్మా, నా పేరు వెలుగు నరేష్. నేను సైన్ చేసాను అని చెప్పేసి కామారెడ్డిలో సోషల్ సర్వీస్ చేస్తాను. ఈరోజు మీడియేషన్ వాలంటీర్లను గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి ఇక్కడ జడ్జి వాళ్ళకి మనం ముందుకు వచ్చారు. మీ పేరేదన్నా? మీ పేరేదన్నా? మీ పేరేదా? ఏ ఊరన్నా? మీరేనా? తిన్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ మీడియేషన్ వాలంటీర్ అని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారా లేకుంటే ఎట్లా మీరు తెలుసుకున్నారు సార్? ఓకే, థ్యాంక్ యూ. మీ సమస్యలో ఉంటే పరిష్కారం చేయాలి. నమస్కారం అండి. కామారెడ్డిలో డిఎస్పీ ఎన్ఈఎస్ నుంచి వర్క్ చేశాను. అంతకుముందు ప్రైవేటేషన్ వర్క్ చేశాను. తర్వాత సోషల్ వర్క్ ఇంట్రెస్ట్ వచ్చానండి. తర్వాత యూనివర్స్ కంటిన్యూ చేస్తూ సోషల్ వర్క్లో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో అన్నీ చేస్తూ ప్రతి ఒక్కటి సమస్య గురించి అన్ని నా తరగతి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్క సమస్య గురించి తెలుసుకొని ముందుకెళ్ళి నేను ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చూస్తున్నాను. ఇది సమస్య ఏదో చెప్తే మేము మా వీరంతా మట్టుకు పెట్టుకుంటే సమస్య పరిష్కారం చేస్తున్నాను. ఇద్దరు ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ డిస్ప్యూట్ లేదు కదా, లేడీస్ ఏం చేస్తారు, మేము జెంట్స్ కదా, జెంట్స్ ఎట్లా మీరు రిజాల్వ్ చేస్తారు? ఒక నేను గమ్మగా కాము ఎట్లా కూర్చుంటారు చూడండి. ఫ్యామిలీ మ్యాటర్ లేదు కదా, మ్యాటర్ జెంట్స్ మ్యాటర్ ఉన్నది, ఎట్లా సాల్వ్ చేస్తారు ఇద్దరు? ఇంట్రడక్షన్ చేసుకుంటాను సార్. అంటే వాళ్ళ సమస్య గురించి తెలియదు కదా, సమస్య ఏంటో తెలియలేదు చేస్తారా మేడం? మీరు లేడీస్ ఉన్నారు కదా, ఇంట్లో ఏం ఉంటారు అది దానికి డిస్ప్యూట్ అయితే మీరు ఇక్కడ వచ్చి సాల్వ్ చేస్తారు. ఇది మళ్ళీ వేరే డిస్ప్యూట్ కదా మేడం? ఓకే ఓకే మేడం, नमस्कार. पहले अरुण केस कौन ले गया है कोर्ट में? अरुण रॉबर्ट, मिस्टर रॉबर्ट स्टेट. अब अपना केस आप बताइए, इसमें क्या केस है आपका? నా పేరు రాబర్ట్ సార్. నేను అరుణ్ మంచి ఫ్రెండ్స్ సార్. అయితే ఆయన కారు అమ్ముతాని చెప్పారు సార్. ఆయన వాడల్లో అవసరం లేదు, అమ్మేస్తాను 2 లక్షలు కట్టి నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు కారు పనిచేయట్లేదు సార్. అయితే నేను తీసుకొని డబ్బులు ఇచ్చేయంటే నేను ఇవ్వట్లేదు సార్. దానికి పరిష్కారం చెప్పండి సార్. సార్ నా పేరు అరుణ్ అండి. నా కారు అమ్ముతానని యాడ్ ఇచ్చాను. యాడ్ ఇచ్చాను, యాడ్ ఇవ్వగానే యాడ్ చూసి నా ఫ్రెండ్ అయిన రాబర్ట్ వచ్చి నా దగ్గర తీసుకున్నాడు 2 lakhs
ये जॉइंट्स के दोनों ఫస్ట్ మీరు కారు ఉన్నప్పుడు అతను అడిగిన కార్యాలయంలో చెక్ చేస్తున్నారా? अंडर सेक्शन इसका कोई मतलब नहीं है ये कॉन्फिडेंशियल बात में बार-बार आपको बोला ये जब कॉन्फिडेंशियल नहीं बताएगा पूरा फैक्ट नहीं बताएगा कोई हल नहीं देगा ये एक्चुअली बिल्कुल आउट ऑफ रेंज होना चाहिए अदर पार्टी मिस्टर अरुण यस हां आगे दिमाग करेंगे ఫ్రెండ్స్ కారణాలను పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సార్. అయితే కదా చూశాను నా ఫ్రెండ్దే కదా అని చెప్పేసి ఆ నమ్మకంతో నేను అన్ని పేపర్ మీద పంపుతో నేను తీసుకుంటానని చెప్పేసి ఎత్తిన రేటు 2 లక్షలు అన్నావు కదా అని చెప్పేసి 2 లక్షలు నేను కొనుక్కున్నాను సార్. ఆ తీరా తీసుకున్న దాని తర్వాత నీకు ప్రాబ్లం ఉంది కాలేదు అయితే నా డబ్బులు నాకు ఇచ్చేసి కాదు కొనుక్కోని చెప్పి ఇవ్వట్లేదు సార్. మోసం చేశారు. అది మీకు పరిష్కారం అలా చెప్పారు. అంటే మీరు కారు చెక్ చేసుకోలేదు సార్? నమ్మకం అన్నప్పుడు ఎలక్ట్రానిక్ అయినప్పుడు కొంచెం మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ పేపర్లో యాడ్ ఇచ్చారని చెప్పారు. నా ఫ్రెండ్ నమ్మకం తీసుకున్నారు కదా, అలా ఉంచుకోవచ్చు కదా. మీరు కంపల్సరీ ఎలక్ట్రానిక్ అయిపోయింది కాబట్టి 100% చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎన్ని రోజులు మీరు అతను మీరు కొన్న తర్వాత ఏదైనా మాట్లాడే మళ్ళీ వాపస్ తీసుకున్నా చెప్పారా? చెప్పకుండా మీరు నమ్మకం కొన్నారు. ఎంత పెట్టుకున్నారు? ఏ మోడల్ మోడల్ తెలియదు. సరే మీ ఫ్రెండ్ మీ సమస్య ఈరోజు వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్ కూడా అడిగిన సమస్య పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి अपने कार्य करना है दोस्ती को बताना है कितनी क्या चीज है दोस्ती कितनी अहमियत है इम्पोर्टेंस है दोस्ती की और दोस्ती के उसको ज्यादा से ज्यादा चीजें बता के दादी नानी की तरफ लाइए. हमें ये देखना रहेगा कि इसमें जैसे फादर और सन का झगड़ा है కారణం అని చెప్పారు. బట్ అది ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. మీరు ఇచ్చేటప్పుడు అది చెక్ చేసి ఇవ్వలేదు. अभी बात किया इनसे మీరు ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ సర్వీస్ తీసుకున్నారు. మీరు ఆయన ఏం చెప్పినారు రేట్ మీరు చెప్పలేదు. ఆయన ఏదైతే చెప్పాలి లేదా అది కాన్ఫిడెన్షియల్ పెట్టాలి. పెట్టి ఈయనకి అడగాలి మీ ప్రపోజల్ ఏంటి అని. ఓకే సారీ ఓకే అంటే ఏమనుకుంటున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఏం కావాలి సొల్యూషన్ అంటే తీసుకున్నారు. ఓకే 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 ముట్ట డబ్బులు కావాలనుకున్నారా కొత్త డబ్బులు కావాలనుకున్నారా ముట్ట మీద ఎందుకంటే ఎందుకంటే వాడుకున్నారు దాన్ని మీరు कॉन्फिडेंशियल जो बात होती है जैसे इन्होंने रेट कोट के लगे थे मैं राजीनामा कर दूंगा कॉम्प्रोमाइज ये कॉन्फिडेंशियल किसने बात बताई अपने को अरुण ने. तो हम विद द परमिशन ऑफ अरुण से अनुमति लेके ये कॉन्फिडेंशियल बात इनके सामने रख सकते हैं लेकिन विदाउट परमिशन नहीं रखेंगे. देखिए ऐसा है कि आप पुराने दोस्त हैं और ये चाहते हैं दोस्ती भी कायम है आपकी रिलेशन नहीं देख रहे और आपको भी कोई परेशानी हो तो इन्होंने हाँ पहले ये बताइए कि जो रेट आपने बताया वो बता दें. जो कार्य आप देना चाहते हैं वो उनको बता दें. नहीं मैं बता दूँ मैं मीडिएटर हूँ बता दूँ उनको आपका अनुमति और परमिशन. देखिए मैं गलती कर रहा हूँ आप लोगों को मैं इनको सजेशन दे सकता हूँ लेकिन मैं इनको एक तरह से मोड़ कर रहा हूँ वो इट इज रॉन्ग मीडिएटर होगा. आप जज कीजिए हर चीज को 190 You are ready? Really ready? No, I am saying कि भाई मैं राजीनामा कर लो. आप खुशी से तैयार है ना? आप भी खुशी से तैयार है? आप तो चाहते हैं ना चाहते हैं?
పరిష్కారం చేస్తారని మీకు ధన్యవాదాలు. మీరు కూడా మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ.